బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాసంలో ఇండియా కూటమి నేతలంతా కీలకమైన సమావేశం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్, లెఫ్ట్, ఆర్జేడీ, టీఎంసీకి చెందిన ఎంపీలు ఈ భేటీలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు, ఉమ్మడి కార్యాచరణలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. సమావేశం అనంతరం రాజ్ఘాట్ను సందర్శించే యోచనలో ఉన్న నేతల నేపథ్యంలో రాహుల్ గాంధీ నివాసం వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసంలో ఇండియా కూటమి నేతల కీలక సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడికి భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఏదైతే ఇండియా బ్లాక్ కు సంబంధించినటువంటిది కీలకంగా ఇటు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇటు రాహుల్ గాంధీ నివాసములో అందరూ ఎంపీలందరూ కూడా రావాల్సిందిగా కూడా కీలకంగా ఒక గంట క్రితంగా పిలుపునివ్వడంతో అందరూ కూడా ఇటు రాహుల్ గాంధీ నివాసానికి చేరుకుంటున్నారు. చాలా కీలకమైనటువంటి ఇండియా కూటమి అంటే ఇప్పుడు ఏదైతే ఎంపీలు పార్లమెంట్ లో ఉన్న అందరికీ కూడా ఆహ్వానం అందింది. అందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి దాదాపు మరికొద్ది సేపట్లో వేరే ప్రాంతానికి బయలుదేరుతున్నారా అన్నటువంటి చిన్న అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా పోలీస్ బందోబస్తు ఉంది. అనంతరము ఒక భారీ వాహనాలను కూడా రెడీగా పెట్టారు. దాదాపు కొద్ది సేపట్లో ఇక్కడి నుంచి ఎటువైపు వెళ్తారు అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే కీలక సమావేశం అనంతరం కూడా మొన్న ఏదైతే ప్రధాని నివాసాన్ని ముట్టడి జరిగిన సమయంలో కూడా ఈ విధంగానే కూటమి సభ్యులందరూ కూడా రావడం, అక్కడి నుంచి పాదయాత్రకు వెళ్ళినటువంటిది. ఇప్పుడు కూడా దాదాపు కూటమికి సంబంధించిన అందరు ఎంపీలందరూ కూడా చేరుకుంటున్నారు. కొంత భారీ బందోబస్తు ఉంది. మరొక సైడు కొద్ది దూరంలోనే కొన్ని వాహనాలను కూడా నిలుపుదల చేయడం జరిగింది. సమావేశం అనంతరం తర్వాత ఎక్కడికైనా వెళ్తారా అన్నటువంటిది ఒక అంటే సమావేశం అనంతరం జరిగేటటువంటి పరిణామాలు ఏదైనా ఉండబోతుందా అన్నటువంటిది. ఒకవైపు 6 గంటల నుంచి కూడా టోటల్ ఢిల్లీ అంతా కూడా అన్ని ప్రాంతాలంతా కూడా కొంత హై అలర్ట్ కూడా ప్రకటించినటువంటిది. అన్ని ప్రాంతాలు కూడా ఖాళీ అవుతున్నటువంటిది. ప్రస్తుతము ఇటు కాంగ్రెస్ తీసుకునేటటువంటి నిర్ణయం అనుకోవచ్చు, మరొకటి ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయం అనుకోవచ్చు, అటు సిజేపీ పార్టీ ఉషరచన అనుకోవచ్చు. దాదాపు ఒకవైపు మరొక వైపు కీలక మంతనాలు జరుగుతున్నటువంటిది. మొత్తం మీద ఇటు ఢిల్లీకి సంబంధించినటువంటిది చాలా మంది ప్రజలు కొంతమంది అంటే ఈ ప్రాంతాలను ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్లే విధంగా వెళ్లేటటువంటి క్రమంలో కూడా చాలా కొంతమంది భయంతో కూడా వెళ్లేటటువంటి దారులన్నీ కూడా వెతుక్కుంటూ వెళ్లేటటువంటి దృశ్యాలు కనపడుతుంది. ప్రస్తుతం ఇటు మెట్రోలు అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. రూట్స్ ని కూడా చాలా మటుకు క్లోజ్ చేయడం జరిగింది. కేవలము కొంతమంది వెళ్లేందుకు మాత్రమే కొన్ని రూట్లను మాత్రమే హై ప్రొటెక్షన్ మధ్య పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ నెట్వర్క్ కూడా లేదు. అతి కష్టం మీద ఫోన్ కాల్స్ మాత్రమే అది కొద్దిసేపు కనెక్ట్ అవుతుంది. తర్వాత వాయిస్ అంతా కూడా స్లో అవుతున్నటువంటిది. దాదాపు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఇటు రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఇంటికి దగ్గరలోనే కొద్ది దూరంలోనే మమ్మల్ని నిలుపుదల చేయడం జరిగింది. లోపలికి అంటే ఇక్కడ సెక్యూరిటీ పరంగా అనుకోవచ్చు. దాదాపు ఇక్కడి నుంచి కూడా కొంత అక్కడి నుంచి మరి వాహనాలు ఏదైనా బయటికి వెళ్తారా అన్నటువంటిది కూడా కొంత సమావేశం అనంతరం జరిగేటటువంటి పరిణామాలు ఏం జరగబోతుంది అన్నటువంటిది మాత్రం ఉత్కంఠతో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కళ.